మామకు ఫోన్ చేస్తే బాగుండే ఈ సందర్భంలో. చేద్దాం. హాయ్ మామా. అల్లుడు, ఏం చాలా రోజులు అయిందిరా ఫోన్ చేసి, ఏంటి సంగతి? మంచి బాగా కూల్ గానే ఉన్నావే. నేను ఇంకా ఫైర్ అయ్యటం అనుకున్నాను నేను చేసిన పనికి. ముందు విషయం చెప్పరా అబ్బా, దీనికేం తక్కువ లేదురా. ఈ చమత్కారాలు మాత్రం బానే ఉంటాయి నీ కాడ. ఏం లేదు మామ, 5 ఏళ్ల కిందట నాకు ఓ మాట చెప్పావు, గుర్తుందా? ఏంద్రా, ఫ్లాట్ గురించేగా? దాని గురించే చేశారు మామ. ఓకేరా, ఓకే. ఏం లేదు మామ, ఫ్లాట్ మామ, మంచి భవిష్యత్తు ఉండేటువంటి ఫ్లాట్ ఒకటి చూపి మామ. చూపిస్తావని నమ్మకంతో ఫోన్ చేస్తాను, నీ ఇష్టం అది. నేను ఆల్రెడీ కొత్త సైట్లోనే ఉన్నాను. మన రామాయపట్నం దగ్గరలో, బీచ్కి దగ్గరలో మంచి నూడా అప్రూవల్ వెంచర్రా, అక్కడే ఉన్నాను. ఇప్పుడే కొత్త వెంచరు, మనకి కావాల్సిన ఫ్లాట్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. మంచి టైంకి ఫోన్ చేసావు నువ్వు. వచ్చేస్తే నీ పేరు మీద ఫ్లాట్ బుక్ చేసి పెట్టేస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. అలాగే మామ, ఓకే. హాయ్ బాబాయ్. హాయ్ బాబాయ్, బాగున్నావా? బాగున్నా. చాలా రోజుల తర్వాత కలిసారే. ఏమో ఇలా రావడానికి కారణం ఏంటంటే మన మామ లేడు. మామ ఉన్నాడు. మామ మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయి మంచి బిజినెస్ మ్యాన్. మామ నాకు మంచి ఫ్లాట్ ఇప్పిస్తాను, నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్నాడు మామ. అవును మావా, చూడు వెంచర్ ఎంత బాగుందో. మామ మళ్ళీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం తెచ్చుకున్నాడు అనిపించింది. చాలా బాగుంది మామ ఫ్లాట్ ఇది. నిజంగా మామ, ఇది రేపు పొద్దున ఒక 10 ఏళ్లలో భవిష్యత్తు ఉంటుందంటవా? ఉంటుంది మామ. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఫ్లాట్లు ఇప్పించాడు మామ. మంచి లాభాలు తెప్పించాడు మామ. అయితే మామ నిలబెట్టుకున్నాడు మాట. నేనే తప్పాను అనమాట ఆ రోజు. 5 ఏళ్ల కింద చేసిన పని మామ అది. ఉంటే బాగుండేది ఫ్యూచర్. నిజంగా చూడు, ఆ బిట్టు తీసుకుందాం మామ. కొత్త లేదు చూడు మామ, ఈ బిట్టు తీసుకుందాం అంటవా? బిట్టు మాత్రం భలే ఉంది ఇది. ముందు మామని కలుద్దాంపా. ఏంట్రా వాళ్ళు, ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఏముంది మామ, రీసెంట్ గానే వచ్చాను, ఒక 2 రోజులు అయింది. చూసావా మరి వెంచరు? అద్భుతంగా ఉంది మామ. ఫస్ట్ లుక్కే ఎక్సలెంట్ గా నచ్చింది. చాలా మంచి టైంలో ఫోన్ చేసావురా. ఎందుకంటే జస్ట్ మొన్నే మనకి లాంచింగ్ అయింది. డెవలప్మెంట్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇంతకీ మన వెంచర్ గురించి తెలుసుకున్నావురా ఏమన్నా? ఎలా తెలుసుకోగలను మామ, రియల్ ఎస్టేట్ కింగ్ నువ్వు ఉండగా. నువ్వు చెప్తే తెలుసుకుంటా. ఏదో మీ అభిమానం. చెప్పు మామ, కొన్ని వినాలని ఉంది దీని గురించి. చెప్తారా? ఇది మనకి రామాయపట్నం. ఇదో ఇది ఊరు. ఇదే కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, అది ఊరు. ఊరికి ఆనుకొని బాగా అనుకూలమైన ప్లేస్ లో మన కంపెనీ వేసి ఉంది. ప్లస్ రోడ్లు చూడరా, రోడ్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి. 30 అడుగులు రోడ్లు ఇచ్చారు, మామూలుగా లేవు. ఇంకా సైడ్ కాలువలు ఇస్తారు, కరెంటు మొత్తం. ఇది నోడా అప్రూవల్. నోడా అప్రూవల్ కి సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలో మొత్తం చేస్తారు. మన కంపెనీ గురించి నీకు తెలిసిందే కదా, గతంలో కూడా నేను చెప్తానే ఉన్నాను. లేదు రే, నేను చెప్పినప్పుడు నువ్వు అప్పుడు కానీ ఫ్లాట్ తీసుకుంటే అప్పుడు నీకు అంకణం 20,000 చెప్పాను కదా. అవును, అక్కడ 1,50,000 నడుస్తుందిరా అంకణం. దరిద్రం వచ్చి తలుపు తట్టింది మామ, తీక తప్పలేదు. అలాంటి పరిస్థితి మనవాడితో కూడా అంటున్నాం బాబాయ్. అదేరా నేను చెప్పినప్పుడు వినాలరా. పోనీలే మామ, కాలం గడిచిపోయింది. నువ్వు ఎట్టో ఫైర్ మీద లేవు, మాకు అది ఆనందం. ఏం బాబాయ్? పోనీలే అంటే ఇప్పుడు అంకణం ఎంత ఉందో తెలుసా? అలాంటి పరిస్థితి ఏర్పడింది మామ మనకి. ఇప్పుడు నువ్వు తీసుకునే ఫ్లాట్ కి అంకణం ఎంతో తెలుసా? తెలియదు మామ. ఇప్పుడు ప్రజెంట్ మనకు తూర్పు బిట్ వచ్చేసి 88,000 రా. పడమర వచ్చేసి 83,000. రేట్లు చూడు ఎట్ట పెరిగిపోతాయి. ఈస్ట్ నార్త్ 88 పడింది అంటావు. ఈస్ట్ నార్త్. వెస్ట్ వచ్చేసి 83 పడింది అంటావు. 83. చూస్తుంటే రానున్న ఒక 5-6 ఏళ్లలో ఇండస్ట్రియల్ ఏరియా ఎలా ఉంది మామ? ఇది మామూలుగా ఉండదు. నేను చెప్తున్నాను,
రాబో 4 సంవత్సరాల్లోనే నువ్వు పెట్టే 88,000 ఇక్కడ దాదాపు అంకణం కాస్టే 1,50,000 2 లక్షలకు పోయే అవకాశాలు ఉన్నాయిరా. ఎందుకంటే ఇక్కడ మనకి రామాయపట్నం పోర్టు, BPCL కంపెనీ, సోలారు, ఈ అద్భుతమైన పరిశ్రమలన్నీ వచ్చి ఇక్కడ మనకి పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా? అదే నేనే చూపిద్దాం అనుకున్నా. మీరేందంటే ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు, మీరు భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటే మీ పిల్లలకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే మనకి జనాభా పెరుగుతూనే ఉంది, భూమి అయితే పెరగదు. భయం వేస్తుంది మామ. ఇంకా 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే కొనడానికి ఈ భూమి అన్న మిగిలిరా జనాలు అని చెప్పేసి. అందుకే ఈ 5 ఏళ్ళు పట్టింది ఈ విషయం తెలుసుకోవడానికి నాకు నేనుగా. ఓకే, ఇప్పటికైనా తెలుసుకున్నావు, చాలా సంతోషం రా. హైదరాబాద్ తో పోల్చుకుంటే అక్కడ రేట్లు, అక్కడ వాతావరణం, హైటెక్ సిటీ వాతావరణానికి ఇక్కడ ఈ రేట్లు మనకి సరసమైన రేట్లే. ఇక్కడ తీసుకోవడానికి కూడా ఏ మాత్రం వెనకాడాల్సిన అవసరం కూడా లేదు మావా. ఒక 2 ప్లాట్లు నా తరపున అయితే. ఏంట్రా 2 బాగా సంపాదిస్తున్నావురా? లేదు మామా, నీ బొట్టోని నేను పక్కన పెట్టుకొని 2 కాకుండా 3, 4 ఏదైనా కొనే శక్తి సంపాదించుకుంటాను మామా. వెరీ గుడ్ రా. ఎందుకంటే భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్నావు చూడా, ఈ నిర్ణయం నాకైతే బాగా. 2 ప్లాట్లు గట్టిగా తీస్తాను, మన వాళ్ళకు కూడా చెప్తాను మామా. ఇలాగే నువ్వు మరింత మంది జీవితాలు ఆనందమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మావా. పోతే ఇంకోటరా చెప్పు మావా, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కూడా మీ దగ్గర ₹1 తీసుకోము, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేస్తాము. ఏంది 10 days లో డబ్బులన్నీ కట్టేస్తే ఇది ఒక ఆఫరు. ప్లస్ మనకు లక్కీ డీపులు కూడా 2 ఉంటాయి, 30,000 నుంచి 2.5 లక్ష దాకా. ఇవి ఇంకా రొమాంటిక్ గా ఉన్నాయి మావా, ఎండానికి ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటది. మీ చేతే లక్కీ డీప్ తీసి నైస్. ఏం లేదురా, రేపు బీచ్ కి రావాలా, మనం గెస్ట్ హౌస్ లాగా కట్టుకోవచ్చు. అది లేదా నువ్వు అమ్ముకోవాలన్నా కూడా రేట్ ఎక్కువ పోద్ది. లేదు, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు చూశాను కానీ ఈ విధమైనటువంటి థాట్ తో, ఈ విధంగా కస్టమర్ వైపు నిలబడి ఇచ్చేటువంటి భరోసాతో ఉన్నటువంటి కంపెనీని మొదటిసారిగా ఎదురు చూడడం. ఎందుకంటే మన కంపెనీ ఓనరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే మన కంపెనీ MD గారు ధనార్జనే ముఖ్యం కాకుండా కస్టమర్ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మనకి ఇన్ని ఆఫర్స్ ఇచ్చారన్నమాట. చాలా మంచి వ్యక్తిత్వం. ఏంటంటే ఒక్కసారి మన కంపెనీలో ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళు రిపీట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రిపీట్ వస్తుంటారు, మళ్ళీ పోవటం, ఏదో ₹4 సంపాదించుకోవటం, మళ్ళీ ఒక ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయటం. మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటే ఓకే, ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టుకోవచ్చు అంతే. వారం వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేసిపోవచ్చు. పక్కనే బీచ్ ఉంది, చాలా సరదాగా ఉంటది. ఇది ఇక్కడ ఉండే. చాలా చక్కగా చెప్పాము, చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం గానీ, నువ్వు చెప్పిన విధానం గానీ మాకు చాలా బాగా నచ్చాయి. ఖచ్చితంగా ఒక వారంలో 2 ప్లాట్లు అయితే తీసుకుంటాం. ఇప్పుడే బుక్ చేసుకో, ఎందుకంటే నువ్వు వారం దాకా ఇక్కడ ఉండవు. అందువల్ల మంచి ఫ్లాట్ బుక్ చేసుకో, వారం తర్వాత డబ్బులు కట్టుకో ఖచ్చితంగా. ఓకేనా? ఇమీడియట్ గా 2 ప్లాట్లు బుక్ చేసుకోవాలి. ఓకే, దానికి మాకు అనుమతి ఇవ్వగలరా? మేము ఉండేదే మీకోసం, అనుమతి ఏముంది? అలాగే మాధవా, నువ్వు కూడా ట్రై చేయమ్మా. నువ్వు కూడా ఒక ఫ్లాట్ తీసి పెట్టుకో, బాగుంది. బాబాయ్ చూడు బాబాయ్, చూస్తా బాబాయ్, చూసి ఏదన్నా ఒకటి కొట్టావంటే ఫ్యూచర్ మారిపోద్ది బాబాయ్. పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇస్తాం మనం. బాగుంది, మన కోర్టు పక్కనే ఉంది, మంచి రిసార్ట్ లాంటిది ప్లాన్ చేద్దాం ఇక్కడ. ఎందుకంటే టూరిస్టులు వస్తారు, మనకి మంచి ప్లేస్ లో బావా, మంచి విజిటర్స్ వస్తారు. ఓకేనా? మంచి కమర్షియల్ ఏరియా. రైట్, మీకు మంచి ఫ్లాట్లు చూపిస్తా. ఓకే రాళ్ళుడు మాధవ, సరే మామ. ఇంకో 4 చెప్పండి, మంచి భవిష్యత్తు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఓకేనా? రైట్, ఓకే. మొత్తం 3 ఫ్లాట్లు బుక్ చేస్తాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. నీ మంచి హృదయానికి చాలా మెచ్చుకోవాలి, ఆనందపడాలి మామ. ఎప్పుడు మీ సేవలో మా ఎస్ఎల్ ఖచ్చితంగా. ఓకే ఓకే మామ.